హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు చూస్తున్నది హోమ్ టు రెసిపీ ఛానల్. ఫ్రెండ్స్, నా వెనకైతే మీకు వినాయకుడు కనిపిస్తున్నాడు కదా, దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన ఛానల్లో 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అలాగే మీరు నా వీడియోస్ తప్పనిసరిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మీకు ఏమైనా వీడియోస్ చూడాలి అని అనుకుంటే కూడా నాకు మెసేజ్ చేయండి, ఆ రకంగా అయితే చేస్తాను. అలాగే నేను లైవ్లోకి అయితే ఒక 2 డేస్లో అయితే లైవ్ పెడదామని అనుకుంటున్నాను. చూస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే చాలా హ్యాపీగా ఉంది 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినందుకు. నెక్స్ట్ నేను వెనుకున్న వినాయకుని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలిఫెంట్ ఎంత బాగుందంటే న్యాచురల్గా సూపర్గా ఉంది. కలర్ ఇదంతా కూడా ఎలిఫెంట్ చూడండి, ఏనుగుది కళ్ళు కూడా చూడండి ఎంత డిజైన్ చేశారో. చూసారా? మనకు పైన ఇక్కడ స్టిక్కర్ అయితే పెట్టారు. మెడలో అయితే హారం లాగా అయితే ఇలా డిజైన్ చేశాను. ఇది మొత్తం నేనే చేశాను ఫ్రెండ్స్. చూసారా? ఇక్కడ డెకరేషన్ లేస్తో మొత్తం డెకరేట్ చేశాను. ఇలా వచ్చింది ఏనుగు అయితే. ఇక్కడ చూసారా? ఎలుక. మెయిన్గా మనకు వినాయకునిలో ఎలుక ఉంటేనే కొన్ని తీసుకెళ్తారు ఇంటికి. మెయిన్గా ఎలుక ఉండాలా. చూసారా? ఏనుగు పైన ఎక్కడానికి అయితే ట్రై చేస్తుంది ఎలుక. అలాగే నెక్స్ట్ ఇక్కడ పాదాల దగ్గర అయితే ఇట్లా చైన్, ఈ స్టోన్ చైన్, ఈ చైన్తో అయితే నేను ఇలా కాళ్ళ దగ్గర డిజైన్ చేశాను 2 కాళ్ళకి. అలాగే ఈ క్లాత్ వెల్వెట్ క్లాత్తో అయితే ఇలా డిజైన్ చేశాను లేస్ పెట్టేసి. ఈ మోడల్ మనకు దొరుకుతుంది బయట. అలాగే మొత్తం అవే చైన్స్తో స్వామివారికి అయితే దండ, తొండం పైన డిజైన్, సైడ్ చేతికి, ఈ ముంగట చేతులకి మొత్తం డిజైన్ అయితే చేశాను. ఇక్కడైతే ఇవి ప్యాచ్లు పెట్టాను, మధ్యలో చిన్న చిన్నవి రౌండ్వి ఇవన్నీ ఇలా ప్యాచ్లు అయితే పెట్టాను. ఇక్కడ చెవుల దగ్గర కూడా. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్గా వచ్చిందండి పగిడి చూడండి. సేమ్ మనకి ధోతి ఏ క్లాత్తో అయితే చేశానో అదే క్లాత్తో పగిడి అయితే వచ్చేసింది. ఈ పగిడి కూడా చూడండి సేమ్ వెల్వెటే ఇలా అయితే చేసాము. ఎంత బాగా వచ్చింది చూడండి పగిడి. చాలా మంది అయితే వినాయకుని కొనుక్కొని వెళ్ళేటప్పుడు అయితే పగిడి గణేష్ అయితే చాలా ఇష్టపడతారు, బాగా లైక్ చేస్తారు. అందుకని అయితే పగిడి అయితే చేశాను. అలాగే వినాయక చవితి వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంకా డిజైన్స్ అయితే చేస్తూ ఉంటాను నేను. వీలైనంత వరకు అయితే తీస్తాను. చేసేటప్పుడు చేసిన డిజైన్స్ అన్నీ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ఫుల్గా వచ్చేసి వినాయకుడు ఇలా ఉంది. ఏనుగు పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. పక్కన కింద అయితే ఎలుకైతే ఎక్కడానికి ట్రై చేస్తుంది. టోటల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సూపర్గా ఉంది వినాయకుడు. ఇది ఒకటే పీస్ చేశాను. ఈ మోడల్లో ఎక్కువ దొరకలేదు ఫ్రెండ్స్, అయిపోతూనే ఉన్నాయి స్టాక్. ఒక్క పీస్ అయితే దొరికింది. దీని అయితే ఇలా డిజైన్ చేశాను. ప్యూర్ వైట్గా సూపర్గా ఉన్నాడు వినాయకుడు అయితే. మీరు ఇక్కడ పంజగుట్టలో దగ్గరలో ఎవరన్నా అయితే ఉన్నట్టయితే ఎంత వీలైతే అంత తొందరగా మీరు వచ్చి తీసుకుంటే మీకైతే వస్తుంది. ఒకటే పీస్ చేశాను ఇది. ఈ మోడల్ అంటే ఇంకా డెకరేషన్స్ ఇది ఎలా ఉందో ఇలానే సూపర్గా చేస్తాను అది. కానీ ఈ మోడల్లో మాత్రం ఇది ఒక్క పీసే మన దగ్గర అవైలబుల్గా ఉంది గణేష్. నచ్చిన వాళ్ళైతే వెంటనే షాప్కి అయితే విజిట్ చేసి కొనుక్కోండి. పార్సల్ అయితే నేను చేయలేను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే, పంజాగుట్ట దగ్గరలో ఉన్న వాళ్ళైతే నచ్చితే వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఒకటే పీస్ ఉంది. మీరు ఎంత తొందరగా నాకు ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ అనేది వాట్సాప్లో నేను పెట్టాను. నా మొబైల్ నెంబర్ చూసి అయితే ఇప్పుడు ఈ వీడియో కింద కూడా నా మొబైల్ నెంబర్ అనేది పెడతాను నేను. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా నాకు కాల్ చేసి వెంటనే తీసేసుకోండి. ఒకటే పీస్ ఉంది. అంటే ఇంకా పగడి మోడల్, ఇట్లా ధోతి మోడల్ అయితే ఇంకా చేస్తాను. ఏంటంటే ఈ మోడల్లో మాత్రం ఒకటే పీస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మన 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. నేను మీ ఉమా.